ప్రేమ వ్యవహారంలో యువతపై దాడి, సుత్తితో తలపై కొట్టి గాయపరిచిన యువకుడిపై కేసు నమోదండి సార్. తాను ప్రేమించిన యువతి దూరం పెడుతుందన్న కక్షతో యువకుడు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో స్నేహానగర్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్లు మండలం అలుగునూరు చెందిన ఎల్ఎల్బి విద్యార్థి పట్టేటి స్పందన 2 రోజుల క్రితం స్నేహానగర్లో ఉంటూ అక్కాబావల ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న లింగంపల్లి చెందిన బోయిండ్ల మహేష్ ప్రేమ విషయమే ఆమెతో గొడవపడి సుత్తు తలపై బాధడంతో తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానా తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. యువతి బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్, ఎస్ఐలు టీం సందర్శించారు సార్. ఇది విషయం. అది ఇంకొని చూస్తారు దానికి సంబంధించిన రిలేటెడ్ సార్. చెప్పండి. రీల్స్ చూసి చిన్నమ్మ కనుక్కున్నాడు, తలుపులు పోసేందుకు రంపం తెచ్చుకున్నాడు. మనస్థలిపురంలో సునీత హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి. అంటే నేను ఊరు పెళ్లి చేసుకున్నారు సార్. అవునవును. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు వేరే ఆస్ట్రేలియాకి వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు, ఏదో చేశారు, మొత్తానికి తిరిగారంతా. తిరిగడానికి ఏమైందంటే మధ్యలో ఇద్దరికి గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి వాళ్ళు అదే విడిపోయే నిర్ణయించుకున్నారు, విడాకులు తీసుకుని కాకపోతే ఏంటి కేసు పెట్టింది. గృహహింస కేసు పెట్టేసరికి ఏమైందంటే అది ఆడవాళ్ళకి ఆయుధం కదా, కాబట్టి గృహహింస కేసు పెట్టింది అనమాట. కేసు పెట్టేసరికి ఏమైందంటే వాడు ఆయన కెనడాకి వీసా క్యాన్సిల్ అయిపోయింది. వచ్చాడు, మళ్ళీ వెళ్ళడానికి లేకుండా అయిపోయింది అబ్బాయికి. సో అయిపోయేసరికి అంటే ఆమె కక్ష పెంచుకున్నాడు, బాగా పెంచుకొని అడ్రస్ తెలియదు. ఆల్రెడీ అమ్మాయి ఏమో వేరే చోటుకు వచ్చేసింది, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆమె బతుకుతుంది. వాడేమో నా కక్షతో రైలు పోతున్నాడు, మా మీద గృహహింస కేసు పెట్టింది, కేసు వల్ల ఇదైంది. వాళ్ళ మదర్ కూడా ఆ టైంలో చచ్చిపోయింది. అంటే దీనివల్ల అయ్యి ఉండదు. సో వాడు అదే ఆయన అనుకునే ఛాన్స్ ఉంది కదా, అట్లా ఇవన్నీ పాపం కేసుల వల్ల దానివల్ల దీనివల్ల అని అనుకున్నాడు. ఆ కెనడాకి పోయే ఛాన్స్ లేదు, అయిపోయింది, ఆగిపోయాడు. ఇక్కడికి ఆగిపోవడంతో ఏం జరిగిందంటే సార్, ఇక అది ఏం చేయాలి, ఎట్లాగా అమ్మాయి ఎక్కడం తెలీదు. అలా సోషల్ మీడియాలో రీల్స్ చూసాడు ఒకసారి. ఆ అమ్మాయికి రీల్స్ చూసి అలవాటు ఉందంట. ఆ అమ్మాయి ఏం చేసి రీల్స్ చేసి గుడి దగ్గర రీల్స్ చేసి పెట్టిందనమాట. అది వనస్థలిపురం గుడి తెలుసుకున్నాడు. తెలుసుకొని వనస్థలిపురం వచ్చి ఎతికాడు, అన్నీ ఎతికి మొత్తానికి ఆ ఇల్లు అది పట్టుకున్నాడు. అలాగ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఏంటని పెట్టుకుని 3-4 రోజులు రెక్కీ చేశాడంటండి. రెక్కీ చేసి తర్వాత ఒకరోజు అన్నీ దీనిలో కొనుక్కున్నాడు. మామూలుగానే రంపం కొనుక్కున్నాడు ఒకటే, కత్తి కొనుక్కున్నాడు ఒకటే. ఇవన్నీ చేసుకుని వచ్చేసి ఒకరోజు ఆయన హస్బెండ్ లేనప్పుడు, అమ్మాయి హస్బెండ్ లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసి ఆటోమేటిక్గా ఆమెని కత్తితో పొడిచి చంపేసాడు. మా అమ్మ చంపేయడంతో జనాలు వచ్చారు, పట్టుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పోయింది, ఈ అబ్బాయికి జైలు ఉంటుంది, అందరికీ ఇబ్బంది. అన్నీ అది ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు మీరు? అసలు ఏంటి, ఎందుకు రీజన్ ఏంటంటారు? దానికి రీజనే ఉండదు సార్. ఇప్పుడు అమ్మాయి చేసిన విధానం అనేది కరెక్ట్ కాదు. సరే, చనిపోవడం వల్ల బాధాకరమే, కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఆ జీవితాన్ని నాశనం చేయాలని కూడా తప్పది. సో వాడు దాన్ని కక్ష తీర్చుకున్నాడు. అదే ఆడు మా నాన్న వదిలేసి దానికి విడాకులు తీసుకొని సక్రంగా ఉండి ఇది సుఖంగా ఉంది, ఆడు సుఖంగా లేడు. అది ఎవరికైనా ప్రతి వాడికి వచ్చే ఇబ్బంది. దానివల్ల ఏంటంటే వాడు ఆ కక్షను పెంచుకున్నాడు, చేసాడు. ఇప్పుడు మనం ప్రజలకి మనం దీని ద్వారా న్యూస్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎవడి పాతికి ఆడు బతికితే బాగుంటుంది. ఒక ఇబ్బంది పెట్టాలనుకుంటే తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఆ కేసు పెట్టకుంటే దీని శుభ్రంగా ఈ పాటికి ఈఎంఐ ఉన్నా ఆడిపాడికి ఆడేదో ఆడు బతికాడు బతుకుడు. విత్డ్రాల్ చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అది జైల్లో ఉంటాడు, తన జీవితం నాశనం అయిపోయింది కదా అమ్మాయిది. ఇప్పుడు ఆ పిల్లలు ఉంటారు, లేకపోతే భర్త ఉంటాడు ఎవడో. ఇవన్నీ కూడా అందరిని ఇబ్బంది పెట్టడమే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు తెలివి తక్కువతనం చేసే పనులు, ఏదో ఆయుధాలు ఉన్నాయని చెప్పి దాన్ని ఉపయోగించుకోవాలంటే నెత్తి మీద తెచ్చుకుంటారు అంతే. ఇప్పుడు సక్కంగా బతకాల్సిన బతుకు అదంతంగా ముగిసిపోయి వెళ్ళిపోయింది కదా. దానివల్ల తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఆలోచన లేదు. రెండవది ఏంటంటే సజెషన్ చెప్పేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు కూడా చాలా తప్పు ఉంటుంది ఇందులో. వాళ్ళు పెంచేదానం కానీ చెప్పేదానం కానీ కరెక్ట్గా ఉండాలి. మన పిల్లలు మన వెనకేసి రావడం కాదు, కానీ న్యాయపరమైన విషయాలు న్యాయంగా ఉండే నేర్పాలి పిల్లలు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఎక్కువ తల్లులు ఈ ఆడపిల్లలకి నువ్వు పెట్టి ఏం కాదు, నువ్వు సజెషన్స్ కూడా జాగ్రత్త చూసి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జీవితంలో అసలు ఇచ్చినోడు బాగున్నాడు, తీసుకున్నోడు పోయాడు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే సజెషన్ ఇచ్చేటప్పుడు కూడా
దీనికి ఏదన్నా ఒక దారి చూపించే కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేసి దీన్ని ఉమ్మడి కుటుంబాలు అవి ఉండేవి కదా సార్, దానివల్ల బాగుండేది. ఇప్పుడు మైక్రో అయిపోయేసరికి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయంటారా? మైక్రో అని కాదు, ఎవడికాడు ఏమైందంటే ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఒకళ్ళే కూతుర్లు ఉండడం, లేకపోతే ప్రేమ ఎక్కువ పెంచుకోవడం వల్ల మొగుని వదిలేసి వచ్చే మేము ఉన్నాం అనే పరిస్థితికి వచ్చేసినారు. కనీసం సరే నా కూతురు కాపురం నాశనం అవుతున్న ఆలోచన కూడా తల్లిదండ్రులు లేకుండా పోతా ఉంది. పిల్లలు ఏముంది సార్, వాళ్ళు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళు వింటారనమాట, వింటారు. తల్లిదండ్రులు మెయిన్ దీనికి బాధ్యత కారణం అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు అలాంటివన్నీ కూడా. నీకు కొట్టిన ఇంతకుముందు ఏమైనా వాళ్ళు కొట్టినా చచ్చినా నీ మొగుడి దగ్గర ఉన్నామో రావద్దనేవాళ్ళు. అందుకని తల్లిదండ్రులకి ప్రేమ లేకపోవడం కాదు, వాళ్ళ కుటుంబం స్థిరపడాలని. అంటే అప్పట్లో ఏంటంటే సార్, ఇంతకుముందు ఏం జరిగేదంటే లేడీ అన్న ఆమెకి ఫైనాన్షియల్గా ఆమె ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. కాబట్టి కొట్టినా తిట్టినా మొగుడు దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఈ ఉన్న జనరేషన్లో అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆమె ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు తిట్టితే కొడితే పడే స్టేజ్లో లేరు జనం. అట్లనే కాదు, ఎంతమంది కాపురాలు చేయట్లేదు సార్. ఐపీఎస్లు కానీ లేకపోతే ఐఏఎస్లు కానీ అందరూ కూడా చేస్తున్నారు. మనం పెంచే విధానం బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు గౌరవం, సొసైటీ అనేది, మర్యాద అనేది కూడా డబ్బు వల్ల రాదు, అది మనం పెంచే పద్ధతి వల్ల వస్తుంది అనమాట. దీనికి పూర్తిగా కారణం ఏంటంటే తల్లిదండ్రులు దీని బాధ్యత అనమాట. వాళ్ళ ప్రేమను పక్కన పెట్టుకొని కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇడాకులు అప్లై చేసినప్పుడే కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటనేది కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని న్యాయపరంగా తీసుకురావాలి. ఇచ్చే తన్నే కొట్టే అంటే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బాగా ఇంతకుముందు ఇప్పుడు ఎప్పుడో ఉండేది న్యూస్ అది సార్, అది ఎప్పుడో వచ్చేది, ఒక నెలకోసారి న్యూస్ ఎప్పుడో వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందో డైలీ న్యూస్, అది డైలీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఇలా జరిగింది అలా జరిగింది. ఎవడో ఓర్చుకోలేకపోతున్నాడు, ఇన్సిడెంట్ అయిపోయింది. జరిగే పరిణామాలు అనేది ఎవడో చూసుకోవట్లేదు. ఇల్లీగల్ ఒకటి, ఇల్లీగల్ కూడా చాలా ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే అది రోజుకో ఇన్సిడెంట్ అయిపోతుంది. అలాగే దీనికి కారణం ఏంటంటే టైం స్పెండ్ చేయకపోవడం. తల్లిదండ్రులు అయినా లేకపోతే భార్య భర్తలైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అంటే చాలా చేస్తారు సార్, రియల్ చాలా ముద్దుగా చూసుకుంటున్నారు, అసలు చాలా చాలా బాగా పెంచుతున్నారు. మనం చూస్తున్నాం కదా, చాలా పిల్లల్ని కూడా చాలా బాగా పెంచుతున్నారు కదా సార్. బిజీ లైఫ్లో ఇంతకుముందు ఏంటంటే సరే మీరు అన్నట్టుగాను ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఎవరో ఒకళ్ళు ప్రొడక్ట్ చేసేవారు. ఏమవుతుందంటే నువ్వు ఎంత తిండి పెట్టినా ఏది కావాలని పిల్లలకి ఇచ్చినా సరే పిల్లలు వేరే ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రేమ కావాలి. ప్రేమ కావాలంటే తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి, ఎక్కడికి వెళ్ళావు, కన్సర్న్ కావాలి, దగ్గర తీసుకునే విధానం కావాలి. కానీ వీళ్ళేమో తల్లులు చాలా బాగా పెంచుతారు కదా సార్. తిన్నావా బంగారం, తిన్నావా అని ముద్దలు పెట్టడం అన్నీ చేస్తారు, బాగానే చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి ఎగ్నెస్ట్గానే ఉంటారు, ఎగ్నెస్ట్గానే అనుకుంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి నచ్చినాయండి, స్కూల్కి వెళ్ళు, టీవీ ఆపే, మొబైల్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద నన్ను ద్వేషిస్తున్నారు అనుకుంటున్నారు. ఇంతకుముందు రోజుల్లో అంత అవగాహన లేకుండా పోయేది. ఏంటంటే పిల్లలకు కూడా సినిమా ఎఫెక్ట్ కానీ, లేదా టీవీ సీరియల్స్ కానీ, లేకపోతే మొబైల్ రీల్స్ కానీ, సోషల్ మీడియా వల్ల ఎక్కువ అవగాహన వచ్చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిందంటే ఎక్కువ వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా ఏదో బయట ఉంది, మన ఇంట్లో లేదు బయట ఉంది అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోవడం అను అది రాంగ్ రూట్కి వెళ్ళిపోయి అసలు జీవితంలో ఏం జరుగుతుంది. ఎందుకంటే అది షేర్ చేసుకునే ఒక ఇది కూడా లేదు. ఇంతకుముందు అంటే షేర్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునేది లేదు. వాడి మనసులో చాలా ఉంటున్నాయి వాళ్ళు. దాన్ని వాళ్ళ ఇష్టాన్ని నిర్ణయాలు తీసుకోవడం, షేర్ చేసుకుంటే నిర్ణయం చెప్తారు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తీసేసుకొని దాన్ని ఏదో ఒక ప్రేమ అనుకొని, లేకపోతే అదొక మన మీద కనసన అనుకొని వాళ్ళు భ్రమలో ఫీల్ అయ్యి దాన్ని చెడు మార్గం వెళ్ళిపోవడం, తర్వాత అది ఆత్మహత్యలు దారితీయడం, లేకపోతే చంపేయడానికి దారి. అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇవన్నీ టీనేజ్లో వాళ్ళు చేశారంటే చెప్పొచ్చు, టీనేజ్ ఆ టైంలో చాలా జరిగింది అవును. కానీ ఇవన్నీ జరిగాయి చాలా వరకు టీనేజ్ కదా సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడము అవి ఎక్కువ జరుగుతున్నాయి బాగా సార్. టీనేజ్లో అది నేచురల్ సార్, అది కామన్. అది ఆ టైంలో ఎవరో మనం అనుకుంటాము, అరే ఎవరు కనబడ్డాడు అబ్బాయి, అరే భలే నా మీద కేర్ చూపిస్తున్నాడు అని ఉంటారు, అది అక్కడితో అయిపోతుంది. కానీ ఇవి జరిగాయి ఏంటంటే సార్, ఇవన్నీ చాలా వరకు జరిగాయి అంటే మ్యారేజ్ తర్వాత ఈ గొడవలు, ఈ వాళ్ళ రిలేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. అది కూడా మళ్ళీ చదువుకున్నాడు బాగా, అదేమి చదువుకోలేని వాళ్ళు అట్లా ఏమీ లేదు సార్. ఏమంటారు? తారతమ్యత ఏమీ లేదు సార్. చిన్న వయసు పెద్ద వయసు లేదు. మొన్న జరిగింది 50 ఏళ్ళు ఒక ఆవిడ 24 ఏళ్ళు ఒక అతను ప్రేమించింది, 70 ఏళ్ళు అతను వాళ్ళ హస్బెండ్కి ఆయన చంపేశారు ముసలోడు. ఏం చెప్తారు చెప్పండి? దానికి ప్రేమకిను కన్సర్న్కి పిల్లలు తారతమ్యత లేదు, వయసు తారతమ్యత లేదు. 70 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి?
పలకరించోడు కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్ 2 ఏళ్ళు ఎట్లుంటారు సార్? అంతే సార్, జనరల్గా ఎట్లుంటారు? అదిగా సార్, ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగుంటారు సార్, బాగా ఉంటారు. అవునండి. పిల్లలు పుట్టగానే తర్వాత ఏమవుతుంది, కానీ తిన్నామని అడిగే పరిస్థితి కూడా ఉండదు. అంతేనండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మన ఎందుకోసం అంటే ఆడపిల్లలకి మనకన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తారు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు వయసు తెలిసే ఏజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని పక్కన పెట్టేస్తారు. కనీసం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, ఇప్పుడు లైఫ్ బిజీ అయిపోతుంది కదా, గ్యాప్ జనరేషన్ ఉంటుంది. జనరేషన్ గ్యాప్ కాకపోయినా ఉన్న బిజీ షెడ్యూల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా కష్టపడాల్సి వస్తుంది. కష్టంతో ఏమవుతుందంటే వచ్చే టైర్డ్ అయిపోవడం. మొన్న ఒక కేసు అటెండ్ అయ్యాం. ఏంటంటే ఆడు పాపం ఐటీలో ఈ కోచింగ్ సెంటర్లో చెప్పొస్తాడు, పాపం 9ంటికి వస్తాడు చెప్పి ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ మంచిలు ఇస్తాడు, కసురుకుంటాడంట. కంప్లైంట్ వాళ్ళ ఆవిడ బండి మీద వెళ్తూ చెయ్యి తినగాలి చేస్తాడంట. దానివల్ల ఇడాకులు కావాలని అప్లై చేశారు. ఇప్పుడు వాడికి ఏంటి పాపం, వాడు తిరిగి ఆఫీస్ లో అలసిపోతాడు, ట్రాఫిక్ లో అలసిపోతాడు, ట్రాఫిక్ లో తక్కువ ఈ ట్రాఫిక్ లో అలసిపోతాడు. ఏమంటాడంటే కొద్దిగా రిలాక్స్ కూర్చోవాలి నాకు ఉంటుంది బాగా, రాగానే స్టార్ట్ చేస్తారు వీళ్ళు అమ్మాయిలో తప్పలేదు, వీడు తప్పలేదు, ఇద్దరు మంచి కోసం పోవడం వల్ల చదువు అనేది అర్థం చేసుకోవాలి, సంస్కారం నేర్పచ్చు. చదువు అనేది ఏంటంటే మన ఇంట్లోనే దాన్ని మనం ఒక ఫ్యాక్టరీ, ఇంట్లోనే ఫ్యాక్టరీ అనమాట. అది సంస్కృతి అనేది ఫ్యాక్టరీ, అర్థం చేసుకోవడం అనేది ఉండాలి. ఇప్పుడు అతనికి అది ఇష్టమైంది అనుకో, భార్య తెచ్చి అంత వచ్చేయాల్సిన అవసరం ఏముంది? లేదు, భార్య ప్రేమ తెచ్చింది సరే, ఇష్టం లేకపోతే తాగాలి. ఎందుకంటే ఇష్టాలు పక్కన పెట్టి దానికి అనుకూలంగా నడుచుకోవాలి. నడుచుకుంటే కాపురాలు బాగుంటాయి. అలా చేయకపోవడం ఏమవుతుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఇడాకులు అప్లై చేస్తుంది. అది మంచిది కాబట్టి ఇడాకులు అప్లై చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుంది, సరే ఇదంతా అని చెప్పి అది దాని అనుకున్నట్టు ఎవడున్నాడో అమ్మాయిని డైవర్ట్ ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా అవతలోడికి ఆడికేముంది సార్, ఆడు కూడా ప్రేమగా చూస్తాడు, ఆడు కూడా ఇలా బాధ్యత ఉండొచ్చు, ప్రేమగా చూస్తాడు. ఇందులో కలవడం, ఆడు చూడడం, ఆడు చంపేయడం జరుగుతున్నాయి కూడా. దీనివల్ల ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చాలా ఇంపార్టెంట్. దీనికి పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహించాలి, చెప్పాలి. అది వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ తల్లి వద్దాసు పలికి వాళ్ళ తల్లి కూడా వచ్చింది ఇడాకుల కోసం. అదేమన్నా పెద్ద సమస్య అండి, ఆ తాగడం మంచోడు, అసలు ఏ అలవాట్లు లేవు, చాలా చిన్న ఇష్యూ. యాక్చువల్గా చేయలేదు, తీసేయమన్నది అదొక ఇష్యూ. పుస్తకం రాసుకొచ్చారు సార్, వెళ్తే అక్కడికి వెళ్తే తల్లి అని పొద్దు చెప్పాలి కదా, ఏమ్మా అతను అలసిపోయి వస్తాడు, కొద్దిగా మంచినీళ్ళు తర్వాత ఇవ్వమని నష్టమే ఉంది, దాంట్లో ఏముంది, అసలు ఇష్టమే ఉంది, సరే చెయ్యడం ఇష్టం లేదేమో, 10 మంది సిగ్గేమో. ఇప్పుడు బైక్ వెళ్తాడు, కొంచెం మరీ పట్టేసుకుంటే కూడా చిరాకు ఉంటుంది కదా, కొంచెం వెనక కూర్చొని ఉంటాడు, దాంట్లో తప్పే ఉంది, సిగ్గేమో అని చెప్పాలి. చెప్పాలి కదా, అమ్మ నిన్ను నమ్ముకొచ్చింది అమ్మాయి, పట్టుకుని నీ పెళ్ళాం కదా, పక్కింటి పెళ్ళాం కాదు కదా, పట్టుకో ఏమైంది ఒక కొంచెం ఓర్చుకోరాదా, రాగా నీళ్ళు తాగరా, వీళ్ళు చెప్పాలి కదా. ఎంత తల్లులు వచ్చారు నా దగ్గరికి, అది ఎంతవరకు కరెక్ట్ ఉంటారంటే ఇది అసలు వాళ్ళకి అవగాహన లేని సమస్యను సృష్టించుకుంటున్నారు అనవసరంగా. లేదు, సమస్య లేదు అక్కడ. యాక్చువల్గా దానివల్ల దాన్ని వెళ్ళి సృష్టించుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి, ఎవడో వాళ్ళ గురించి ఇంతకుముందు ఆలోచించేవాళ్ళు, ఏంటి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బతుకున్నాను, పిల్లలు ఉన్నారు కాబట్టి కాపు చేస్తున్నాను వాళ్ళు. ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరు లేరు, నా లైఫ్ నాది, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి, ఉండేది ఒక షార్ట్ లైఫ్, ఈ లైఫ్ లో నేను ఎంజాయ్ చేయాలి, నేను అనుకుంటా చేయాలి అనేది. ఇప్పుడు ఏమైందంటే భావ వ్యక్తం అనేది ఫ్రీడమ్ అయిపోయింది, దానివల్ల ఇవన్నీ జరగడం. ఇప్పుడు భార్య భర్తలు అన్న తర్వాత చాలా ఇట్లు కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అనేది లేకపోవడం వల్ల భావ వ్యక్తం అనేది ఫ్రీ అవడం వల్ల నేను ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి అనే భావన రావడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో భార్య భర్తలు అండర్స్టాండింగ్ ఉండి కరెక్ట్గా చేసుకోగలిగితే, ఇప్పుడు ఆవిడైనా అనుకోవాలి కదా, అరే భర్తని కష్టపడుతున్నాడు, అందువల్ల టైం ఇవ్వట్లేదు, నా కోసమే కష్టపడుతున్నాడు అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, పక్కనోడు మా సూపర్ కొన్నా ఉన్నారు, వీడే రోజు వచ్చి పొద్దున క్వాలిటీ ఉంటుంది, వీడు ఎక్కడ అంటే సూపర్ కొన్నా కుదరదు కదా సార్, రోజు అనలేం కదా. ఇప్పుడు రోజు అనలేడు కదా, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అని రోజు కామెంట్ చేయడం కష్టం, చెప్పలేడు కదా, చెప్పడం కష్టం అండి. కావాల్సింది ఏంటి, కొత్తగా ఉంది ఏదో రాగానే ఇడు మెసేజ్ చేయగానే ఇడు ఆ లవ్ యూ అంటున్నాడు, తిన్నావని అడుగుతున్నాడు, ఎందుకు పడుకున్నావని అడుగుతున్నాడు, ఏం తిన్నావు అన్నాడు, ఎందుకు తిన్నావు అన్నాడు, ఏం కూర వండుకున్నావు, ఆ కూరలో ఏం వేసావు, బాగుందా, కారం ఉందా, ఉప్పు ఉందా, ఇయే గొడవ. ఆయనకు అవసరం కూడా లేదు కదా సార్ అడగడం. సో దానివల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే సార్, భార్య భర్తలు ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి. పెద్దవాళ్ళు కూడా చాలా బాధ్యత ఉంది మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళే సార్. పెద్దవాళ్ళు జాగ్రత్తగా చెప్పగలరు. ఇంతకుముందు పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవాడు, అమ్మ ఆడు అంతేనమ్మా, ఆడు మూర్ఖుడు, అమ్మ నువ్వు చదువుకోవాలి, నీ కుటుంబం రేపు పొద్దున్న బాగుండాలి, సొసైటీలో పరువు మర్యాద ఉంది. ఈ రోజుల్లో ఎవడు తప్పరు పరువు మర్యాద, అట్లా ఎవడు మాట్లాడలేదు. ఆయన చంపే అమ్మ అని కొట్టేట్టు అనేసి వచ్చేసి నేనున్నా ఇంకెందుకు
ఆడెంత ఈడెంత నువ్వు ₹1,00,000 సంపాదించిన ఏంటమ్మా అంటారు. అదండి అక్కడ తేడా వస్తుంది బాగా. తల్లిదండ్రులు వచ్చిన లోపం అది, పిల్లల్లో కూడా అవగాహన లోపం అండి. చట్టాలు కూడా సార్ ఎట్లా ఉన్నాయంటే స్త్రీలకు అనుకూలంగా ఉన్నాయి బాగా. దాంతో వాళ్ళు కూడా ఏంటంటే అనవసరంగా మిస్యూజ్ కూడా చేస్తా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు పెట్టడం కాదు, కానీ కొంతమంది ఉంటారు డబ్బుల కోసం వాళ్ళు మిస్గైడ్ చేసి తీసుకొని నీకు రైట్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. మహిళా సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కాపురం చేయరు, పక్కన కాపురం చేయరు. అంతేనండి, వాళ్ళు బాగానే ఉంటారు, పక్క ఎగదోస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తారు కాపురం అంటే చేయరంటే అట్లీస్ట్ ఏదో నడుస్తుంటది. స్త్రీ సమాజం మీద వ్యతిరేకత ఉంటుంది వీళ్ళకే. చూడండి, మగవాళ్ళు 4 కలిసి చక్కగా ఉంటారు, 4 ఆడవాళ్ళని కలిసి ఉండమని చెప్పండి, 4 రోజులు పొడి చేస్తారు. అర్థమైందా? ఏంటంటే వాళ్ళకి స్త్రీ సమాజం మీద వ్యతిరేకత ఉంటుంది, కానీ స్త్రీవాదులను అట్టుంటారు అనమాట. వాళ్ళు కాపురం చేయరు, కాపురం చేయాలి, ముసుగేసుకోవాలి, స్త్రీవాదం ముసుగేసుకోవాలి. కాపురం ఎందుకు చేయాలి? వాళ్ళు చక్కగా ఎందుకు ఉండాలా? ఏదో ఒకటి చేయకపోతే నాకు ఎట్లా అనే ఉద్దేశంతో పాపులారిటీ కోసం లేకపోతే వాళ్ళ కక్షల కోసం నేను బాగపోతే ఎవడో బాగకూడదు అనుకున్న ధోరణి పెరిగిపోయింది. అవునండి, అందువల్ల ఎవడో కూడా సహాయం చేసే పరిస్థితులు లేడు, ఎవడో కూడా ఏంటంటే వచ్చిన పరిస్థితి లేదు. ఇన్స్టెంట్గా టెంప్ట్ అయిపోతున్నారు, కోపం కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. తర్వాత పరిణామం ఎవడో ఆలోచించట్లేదు. పరిణామం ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, కానీ దాన్ని మనం అడ్డుకట్టడం అనేది చాలా కష్టమైంది. ఎందుకంటే ఇది జనరేషన్స్ గ్యాప్. రెండవది ఏంటంటే బిజీ లైఫ్, దాన్ని ఎవడేం చేయలేడు, దేవుడే కాపాడాలి కదా. ఈ సమాజంలో అలాగే మార్చుకోవాలి తప్పించి తగ్గేదే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే పిల్లలు సోషల్ మీడియా ఎప్పుడైతే ఎడిట్ అవుతా ఉన్నారో అక్కడి నుంచే తేడా వచ్చేసింది మా సమాజంలో. చిన్నప్పటి నుంచే దీనికి రాంగ్ సైడ్ వెళ్ళాలని పునాదులు పడిపోయింది. అందువల్ల దీన్ని ఎవరు ఆపలేరు కూడా, ఆపడం చాలా కష్టం. ఎందుకంటే అంటే చిన్న పల్లెటూరు వెళ్ళిపోయి పొలాలు ఇల్లు వేసుకొని అక్కడ ఉంటే తప్ప ఇప్పుడున్నంతవరకు దాన్ని ఆపడం కష్టం, ఆపడం చాలా కష్టం. ఇవన్నీ అచ్చం జరుగుతూనే ఉంటాయి. రావే కాలంలో పేపర్ నిండా అవి ఉన్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అది ఎందుకంటే గ్యాప్ జనరేషన్ వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు తల్లులు వీళ్ళకే సగం తెలియదు. రేపు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు సార్? వాళ్ళ పిల్లలు కూడా అదే బోధిస్తారు కదా, వీళ్ళు చేసిందే బోధిస్తారు కదా. తప్పదు కదా సార్, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి, తప్పదు చేసుకోవడం తప్ప ఇష్టంతో చేసుకుని సరే మనం కుటుంబం నిలబడాలి, సమాజంలో మనం ఒక రకంగా ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలనుకోవడం అనేది మంచిగా అనుకోవట్లేదు ఎప్పుడు కూడా. రాంగ్ సైడ్ నుంచి స్థాయిలో ఉండాలనుకున్నారు తప్ప. కాదు, ఎంత పాపులర్ లేడీస్ అంటే ఇందులో సోషల్ మీడియాలో సిగ్గు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఇఫీన్స్ ఉన్నారు. అంటే అసలు వాళ్ళు చూడండి, వాళ్ళు పాపులర్ అవడం కోసం బయటకు చూపించిన అవయాల గురించి మాట్లాడేసి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం, బూతులు మాట్లాడుకోవడం అనేది సమాజం దాన్ని చూస్తూ దానికి మళ్ళీ లైక్లు ఇవ్వడం. వాళ్ళ లైక్స్ అనే ఏలమరిలో ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది అని రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సార్. ప్రాణాలు కాదు, రీల్స్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ సమాజం నాకు కొద్దిగా ఎడిపోతుందో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక దీని గురించి అసలు ఉత్తర దాని గురించి ఇంత పగలాడడం అనేది చాలా ఓ రకంగా నవ్వు వస్తుంది, బాధపడాల్సిన అవసరం కూడా ఉంది. మంచి సీరియస్గా సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్నేషనల్గా జరగాల్సిన డిబేట్ ఇదంతా కూడా. ఎందుకంటే సమాజం, రాబోయే సమాజం చాలా ప్రమాదం ఉందన్నమాట. దీన్ని అంత ఈజీ కాదు. రాబోయే కాలంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి పిల్లల్ని ఎవరి భర్తలను వాళ్ళు జాగ్రత్త చూసుకోగలిగితే, కేర్ తీసుకోగలిగితే, కనీసం యాక్టింగ్ అనేది చేయడం నేర్చుకోగలిగితే సమస్యలు తగ్గుతాయి సార్. అనేది యాక్టింగ్ చేయమని కాదు, ఆ ప్రేమను కనీసం చూపించలేకపోయినా పరిస్థితి. ఇప్పుడు చిరాకులు ఉన్నా ప్రేమ చూపించలేము సార్. అయినా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది సార్. భార్య కోపడినప్పుడు భర్త నవ్వుకుంటా, భర్త కోపడినప్పుడు భార్య నవ్వుకుంటూ వెళ్ళిపోతే అసలు గొడవలే ఉంటుంది. సో కాంప్రమైజ్ అయితే జీవితం కదా, అందరికీ ఆ మ్యాచ్యూరిటీ రాదు, రావాలని కోరుకోవాలి మనం కూడా ఉండదు. అందరికీ అంత ఉండదు మ్యాచ్యూరిటీ. పిల్లని ఎవడ కుటుంబాన్ని వదులుకోరు, కానీ ఏంటంటే అది బయటకు అలవాటు పడిపోయి ఆ ప్రేమలో మంచి అనుకోని విడిపోవడం వల్ల ఏం జరుగుతుంది. 50 ఏళ్ళ ఆంటీకి అవసరం ఉంది సార్, 26 రోజులు ఆడుతూ అవసరం వయసు అంత. మనవాళ్ళు సొసైటీ ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమైంది, ఒకరోజు చంపేశారు, ఇద్దరు జైలుకి వెళ్ళారు. అంతే కదా సార్. ఇప్పుడు లాస్ట్ లో చివరికి వెళ్ళేది చాలా ఇబ్బంది పడతారు. అంతా తలెత్తుకుని బతకగలరా? బతకలేరు. అది ముందు ఆలోచించుకొని ఉంటే దానికి అన్ని ముగింపులన్నీ
దుఃఖ ముగింపులే సార్, వరస్ట్ ముగింపులు తప్పించి ఇందులో ఏది మంచి ముగింపు ఉండదు ఎక్కడ. ఆవేశం వల్ల వచ్చేది మనం అది తెలుసుకోకుండా ఆవేశపడుతున్నాం సార్. తప్పేసుకోవడం, జీవితాన్ని ఎవడో చంపడానికి అర్హత లేదు సార్. దేవుడు అస్సలు లేదండి. హరించే అర్హత అది నేచురల్ జరగాలి తప్పించి రాకూడదు అలాగా. చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరు సుఖం ఉంటున్నాడు, ఎవరు సుఖం ఉంటున్నాడు, జీవితాన్ని బాధపడుతూ ఉండాలి. తప్పు చేశాను భావన ఉంటుంది కదా సార్. ఆ రోజు ఏదో ఆ యొక్క కామానికి బలి చేయడం తప్ప. అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. భావితరాలకి అట్లీస్ట్ కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవగాహనతో పిల్లలకి దాన్ని చెప్పగలిగితే, స్టార్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్ బాక్సులు తీశారు.